నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారు అని మీరు అనుకుంటున్నారు? గంగవ్వ మోస్ట్ లైక్లీ ఉండొచ్చు. ఏ కంటెస్టెంట్ జెన్యున్గా ఆడుతున్నారంటే ఏం చెప్తారు? నాకు నబీల్ అనిపిస్తుంది ఇప్పటికీ. నబీల్ ఒకరేనా? అసలు బిగ్ బాస్లో చూపించేది ఎంతవరకు వాస్తవం అంటారు? అంతా నిజమే. అంతా నిజమే అంటారు. నిజమే, కాకపోతే చూపించే కోణము చూసే కోణము మారచ్చు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏదో అన్నం తింటుంటే పప్పు ఏదో పడింది, నాకు ఇక్కడ పప్పు పడింది, అది నాకు తెలుసు. ఓకే, పక్కన ఎవరో అమ్మాయి అయ్యో పప్పు పడింది అని చెప్పి ఇట్లా అంది అనుకుందాం. ఆ వాయిస్ బ్రేక్ చేసేసి ముందు జరిగింది చూపించకుండా అమ్మాయి వచ్చి ఇట్లా అంటున్నది మాత్రం నేను చూపించాను, అదేమవుతుంది? అది వేరే రకంగా పోర్ట్రే అయిపోతుంది అంతే. ఒకవేళ బిగ్ బాస్ హ్యాస్ ఆల్ రైట్స్. ఆయన ఏమంటారంటే ముందుగానే అగ్రిమెంట్లో ఈ ఫీడ్ని నేను ఎలాగైనా వాడుకుంటా, నువ్వు అడిగే అధికారాలు లేవు, దీనివల్ల నీకు నెగిటివ్ అవ్వచ్చు పాజిటివ్ అవ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు, కానీ దిస్ ఇస్ కంప్లీట్లీ మై డిస్క్రిప్షన్. అగ్రిమెంట్ ఉంటుంది, ఆయన ఎలాగైనా వాడుకోవచ్చు. దానికి ఆయన మనం ఇంకా క్వశ్చన్ చేసే రైట్ లేదు మనకి. రైట్. బిగ్ బాస్లో మీరున్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు మీరు బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంది బిగ్ బాస్? నేను ఉన్నది అప్పుడప్పుడే ఒకళ్ళు అర్థం చేసుకుని ఒక ఫ్రెండ్షిప్ వాతావరణం ఉంటున్న టైము. ఇప్పుడు మంచి హీటెడ్ డిస్కషన్లు మంచి గట్టిగానే ఉంది. ఏ కంటెస్టెంట్ ఎలా ఉన్నారు, ఏ విధంగా ఆడుతున్నారు వాళ్ళు? లక్కీలీ నేను లైక్ ప్రేరణ, యశ్వి వీళ్ళిద్దరూ మా బ్యాచ్, అదే దీంట్లో అదే రూమ్లో ఉండేవాళ్ళం కాబట్టి వాళ్ళు గట్టిగా ఆడుతున్నారు ఇంకా. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. నిఖిల్ కూడా కొంచెం స్ట్రాంగ్గానే ఆడుతున్నాడు ఇప్పుడు. బిగ్ బాస్ గురించి ఎవరికి తెలియని నిజాలు ఏమైనా ఉంటే మీ మాటల్లో వినాలనుకుంటున్నాం. బిగ్ బాస్లో మీకు ఎప్పటికీ చూపించేది ఒకటి ఉంటుంది, ఎవరు సిగరెట్లు తాగుతున్నారు అని. అది ఎప్పటికీ చూపించారు కదా? నాకు తెలిసి చూపించరు, అది ఓన్లీ కంటెస్టెంట్లు మాత్రమే చెప్పగలరు మీకు. అది మీకు తెలిసిన సీక్రెట్. అదే సిగరెటా? ఇంతకు ముందు మేము చూసినప్పుడు అంటే ఈ బిగ్ బాస్కి డిఫరెన్స్ ప్రతి దాంట్లో చేంజ్ అనేది ఉంటుంది. సీజన్స్ మారిన కొద్దీ కంటెస్టెంట్స్ మారుతూ ఉంటారు, ఎంటర్టైన్మెంట్ పరంగా అన్నీగా కూడా కొంత డెవలప్మెంట్స్ అన్నీ కూడా కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. ఈసారి అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని చూపించారు సీజన్ 8 అని. మరి నిజంగా అది అంత ఎంటర్టైన్మెంట్, అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాము అని చెప్పారు. మరి మీకు ఎంతవరకు అనిపించింది? మీ ఎంటర్టైన్మెంట్ అయితే మాకు బయటకు రానివ్వలేదు, ఇంకా ఆడ ఎంటర్టైన్మెంట్ లేదని అనుకుంటున్నారు కొంతమంది జనాలు. ఎంటర్టైన్మెంట్ బయటకు వచ్చేసారు కాబట్టి ఇక్కడ ఇంకేమైనా ఎంటర్టైన్మెంట్ అక్కడ మిగిలిందంటారా? లేదు, అవినాష్ గట్టిగా ఆడుతున్నాడు, టేస్టీ తేజ వీళ్ళందరూ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. రోహిణి. మీరు అవినాష్ గారు అడిగారు కాబట్టి అవినాష్ గారు కామెడీ పండించగలుగుతున్నారా బిగ్ బాస్లో? చేస్తున్నాడు, కొన్ని టైమింగ్స్ బాగున్నాయి, గట్టిగా బాగా చేస్తారు అసలు, మంచి జోక్స్. టేస్టీ తేజ కూడా ఆయన గెటప్ చూస్తేనే నవ్వు వచ్చేస్తుంది అంతే అసలు. హాయ్, దిస్ ఇస్ ఆర్జే శేఖర్ భాష. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మ్యాగ్నా టీవీ.